ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మన కేసీఆర్ ఉన్న రోజులు రైతు బంధు వచ్చింది, కేసీఆర్ ఉన్న రైతు బంధు వచ్చింది, మా కళ్యాణ పథకం వచ్చింది. ఈయన కూడా ఇస్తుండగా ఎకరానికి లేదు. మొన్న ఎకరానికి ఎవరన్నా చచ్చిపోతే ఆయన పేరు గుంటున్న 5 లక్షలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడే. ఇప్పుడు ఇప్పుడు ఇస్తలేరు, అవి వస్తలేవు. ఒక పెళ్లి అయితే వాడు 2 సంవత్సరాలు కూడా వస్తారు ఆ పైసలు. ఈయన రేవంత్ రెడ్డి మాటలు అన్ని ఉత్తమ మాటలే, మాదిగా మాటలు నీళ్ళ మాటలు అన్నట్టు మాట్లాడతాడు. అన్ని ఉత్త మాటలే. ఈయన ఇక వచ్చే ఎలక్షన్ ఓడిపోతాడు. కేసీఆర్ పార్టీని తొక్కుతా మళ్ళీ మాటలతోని కోట్లు పెంచుతాడు ఆయన. ఇక్కడ చేతులు చేయమని ఒక వాన పడితే ఒక గింజ కూడా పనికిరాదు. ప్రతి గింజ కొంటున్నాం, మద్దతు ధరతోనే కొంటున్నాం అని చెప్తాడు. ఎక్కడ కొంటాడు? ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు కాలేదు. ఇది వరకు ఈ పాటికి ఇప్పుడు నెల రోజులు ఇవి పోసి ఒక లారీ కూడా పోలే. నెల రోజులు ఇవి పోసి ఒక లారీ కూడా పోలే. ఇప్పుడు ఎప్పుడు కొంటాడు ఆయన? ఏ మిల్లుకు పర్మిషన్ ఇచ్చాడు? గీడు ఎమ్మెల్యే ఉన్నది, ఎమ్మెల్యే ఎవరు? యశ్వజీ రెడ్డి గాని ఆయన మొన్న పోయింది. అది వస్తుందంటే కోలుకోటకు వస్తుందంటే మన ఎస్ఐ పోయిండు, తీసుకొని పోయిండు. పాలకుర్తల నీడకున్నది పోయింది. ఇక మరి గిట్టే పోతాడు రైతులు. మరి రైతులు మరి ఒట్లు పోతానయా ఉంటున్నాయా? మరి ఏ మిల్లుకు చెప్తా, ఈ మిల్లు కానీ ఆ మిల్లు కానీ చెప్తా పోయినా అని అన్నదా? అసలే అనలే, జూనియర్ లేదు. ఇక ఆమె రాకేందో ఆమె ఏందో. ఆమె ఇక్కడ ఉండదు సార్. మళ్ళీ పోతే మళ్ళీ అమెరికాలో ఉంటది. ఆయన పోతాడు. ఈ 5 సంవత్సరాలు నాకు సరిపోలే, ఇంకా 5 సంవత్సరాలు ఇవ్వండి, మంచిగా పరిపాలిస్తా అని చెప్తున్నాను. మేడం మేడం చేస్తారు కానీ ఓట్లు ఈయనకిచ్చుడే మా కష్టం. ఏదో కొత్తగా వస్తుందంటే ఇంత పొడుగు పెడుతుంది అనుకొని ఉబ్బి అట్ట వేసినాం. మాకింత పొడుగు పెడతాని తెలియలే, మాకింత పొడుగు పెడతా అని మేము అనుకున్నాం. కానీ మేడం మంచి పరిపాలన చేస్తా అని మేము అనుకున్నాం. కానీ ఇంత పొడుగు పెడుతుంది మేడం అని మాకు అనుకోలే. మేము ఎప్పుడు కూడా అనుకోలే ఇటువంటి ప్రభుత్వం చేస్తా అని మేము అనుకోలే. కానీ ఆశపడి మంచిగా చేస్తుంది. కానీ ఆశపడి ప్రజలు ఓట్లేసి తప్ప ఇప్పుడు ఏమను దయాకరావు ఇట్లా పోతుంటే ఈ కళ్ళలో ఉన్న ప్రజలు సార్ వచ్చి సెల్యూడ్ కొడతారు. దయాకరావు పరిపాలన మంచి పూల వాలం గురించినట్టున్నది. ఈ మేడం ఇంతవరకు రాలే. ఈ రోడ్డు మీద మేల్ రోడ్ అయినా ఈ వడ్లేనా ఒక్క లారీ కూడా రాలే. ఇంతవరకు కాంటాక్ట్ పెట్టలే. ఎన్ని రోజులైంది ఒడ్లు ఇక్కడ ఉండి? నెల రోజులు అవుతుంది. ఇక రేపటికి నెల అవుతుంది. ఆగా ఎండ బొత్తను దగ్గర బొత్తను వాన పడగానే ఎండ బొత్తను. నీకు పింఛన్ వస్తుందా? నీకు పింఛన్ వస్తుందా? ఎంత? 4,000. 6,000 ఇస్తాన్నాడుగా? లేదు, రేవంత్ రెడ్డి 6,000 ఇస్తాను. వీళ్ళకి కొనుగోలే లేదా కానీ ఇంకా ముసలికి 6,000 ఇస్తాడా? దేతాన్ని ఉత్తమ మాటలు. ఈ ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అంటాడు. ఇందిరమ్మ రాజ్యం అయినా ఏ రాజ్యం అయినా ఇంకా రాదు. ఇందిరమ్మ రాజ్యమే అయితే ఈ పార్టీకి మోడీ లేకపోతే మనం ఎక్కడో అమెరికాలో అక్కడ తుర్కన్ రాజ్యం అని చచ్చిపోయలేదు. ఇక మోడీ సార్ మంచిగా పట్టుకే, కేసీఆర్ మంచిగా పట్టుకే ఇంతవరకు ఈ బోధ తింటున్నాం, ఇంతవరకు బతాను. ఇక ఆయన వచ్చి కొనుగోలు పెట్టుకోను ఒక లారీలకు పొద్దుగా లేచి మొక్కుతాం కాళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? కేసీఆర్ ఇంతవరకు కేసీఆర్ ఉంటే ఒక గింజ కూడా లేదు కాలంలో. ఎప్పుడు లారీలు అప్పుడే ఎప్పుడు లారీలు అప్పుడే వచ్చేది. రోజు లారీలు వచ్చేది. మంచిగా పోయినాయి గింజలు. 4,000 పింఛన్ ఎవరు చేసిలే? కేసీఆర్ సార్. ఏమైనా నువ్వు అడిగినా ఇట్లా 2,000 4,000 పెంచని? అసలు అడగారు, ఆయనే పెంచాడు. ఈయన చెప్పి కూడా ఇస్తలేడుగా మరి. ఈయన వాగ్దానం ఇచ్చే ఇస్తలేడా? ఇక ఆయన ఇస్తాడు, ఆయన నుంచి కాదు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా, 26 గ్యారెంటీలు మంచి అమలు చేస్తున్నాను. వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. 20 సంవత్సరాలు ఉంటే వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. ఈ ప్రభుత్వం మీద ఉన్నాడు ఆయన. ఎక్కడో పోతాడు ఆయన. మళ్ళీ ఉంటే వాళ్ళ ఇంటికాడ ఉంటాడు. కానీ ఇది ఏలాడు. ఆయన ఏం మాట్లాడినా అంత ఉత్తుతుంది లేదు సార్. ఇక వస్తాడా మళ్ళనా కేసీఆర్ ఇక వస్తే ఆయన రావాలి. ఆయన వస్తాడు. ఆయన పరిపాలన బాగుంటది. ఎవరు? రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్. రేవంత్ రెడ్డి ఇప్పుడు కనపడుతుంది 2 సంవత్సరాలకు. ఏ లేదు, రేవంత్ మాటలే వేస్తారు.